ఏంటి క్లాస్ తీసుకోవాల్సిందో ప్రిన్సిపల్ రూమ్ నుంచి వస్తున్నావు? పిలిచి మరి క్లాస్ పీకాడు. ఎందుకని? నా సబ్జెక్ట్ లో మార్క్స్ తక్కువ వచ్చాట. ఓరి పిచ్చి విధవా, సాయంత్రం స్టాఫ్ రూమ్ లో అడగొచ్చు కదా. వయసు పెరిగి మతి భ్రమించి ఉన్న జుట్టు కాస్త ఊడిపోయింది. ఆ మహాతల్లి ఏం టార్చర్ పెడుతుందో ఏమో. నా మీద చూపించాడు కోపం అంతా. వాడెప్పుడు రిటైర్డ్ అవుతాడో, మీరెప్పుడు ప్రిన్సిపల్ అవుతాడు. ఆడ లెక్చరర్ తో అడ్డమైన వాగుడా చెప్తా. బావా బావా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇంకా అనలే బావా. బావా కాలం చల్లగా హాయిగా సుఖంగా రొమాంటిక్ గా సాగిపోతుంది కదా బావా. నీ పని ఎలా ఉందిరా? నా పని కాదు బావా, ఇదే. ఆ శోభా మేడంతో నీ ఇకలు పకపకలు అన్ని చూస్తా. ఏం చూస్తున్నావురా? ఏం చూస్తున్నావు? చూస్తే ఏమవుతురా? ఏమవుతుంది? ఇక్కడ జరిగినవన్నీ అక్కతో చెప్పాననుకో, జరగాల్సిందే జరుగుతుంది. పిచ్చివాడు వాగితే నోరు పడిపోద్దురా. అది అసలే అమాయకురాలు. అలాంటి పిచ్చివాడు వాక్కరా. మా అక్కతో ఏం చెప్పకుండా ఉండాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేసేది. ఇదిగో, నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా మంచి క్యారెక్టర్ అని ప్రిన్సిపాల్ గారికి రికమెండ్ చేస్తూ ఒక చిన్న సంతకం పెట్టు. ఇందులో మ్యాటర్ లేదుగా? మ్యాటర్ నేను రాస్తా బావా, సింపుల్ గా రాస్తా. థ్యాంక్స్ బావా. జాగ్రత్త, మ్యాటర్ క్లియర్ గా రాస్తా.